పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రభుత్వం మంత్రివర్గం ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆ సంఘ ఆధ్వర్యంలో సంబరాలు మిన్నంటాయి. పద్మశాలి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ నేతృత్వంలో సంఘం సభ్యులు స్థానిక కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద సీఎం రాష్ట్ర మంత్రుల ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే సరిపోదని నిధులు విధులు కేటాయించి ప్రత్యేక గుర్తింపునివ్వాలని ఈ సందర్భంగా మంచుకట్ల ఆశమ్మ డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు పద్మశాలీలను పట్టించుకోలేదు లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పద్మశాలీలకు ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అలాగే కార్పొరేషన్కు చైర్మన్ నియమించి పద్మశాలీల ఆర్థిక ఎదుగుదలకు దోహదపడాలని కోరారు. అన్ని రంగాల్లో రాణించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్థిక పరిపుష్టికి కృషి చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంక్షేమ సంఘం సభ్యులు శంకరయ్య, ఆడెల్లు ఆల్వాల శంకర్, గణేష్, ఊసన్న, సిప్పగంగన్న, సాంబశివ, శివరాజ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మరి పద్మశాలీల గురించి పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి కార్పొరేషన్ ఏర్పాటుపై పద్మశాలీలందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇదివరకున్న ప్రభుత్వము ఎప్పుడు కూడా పద్మశాలీలను పట్టించుకోలే. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా కొత్తగా రావడం, మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి పద్మశాలీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసినంత మాత్రాన కాకుండా వారికి తగినన్ని నిధులు నియామకాలు జరిపి మరి అక్కడ కార్పొరేషన్కు ఒక చైర్మన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇదివరకు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు కూడా ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించి మరి క్యాబినెట్లో కూడా ఉన్నప్పటికీ ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు మాకు పద్మశాలీలకు ఒక స్వాతంత్రం వచ్చినట్టుగా భావిస్తూ తెలంగాణ ఉద్యమంలో మేమందరం కూడా కీలక